మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. మంచు విష్ణు నటించినటువంటి కన్నప్ప డ్రీమ్ ప్రాజెక్టు మొత్తానికి ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకైతే రావడం జరిగింది. మరి సినిమా చూసినటువంటి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు, అసలు సినిమా ఎలా ఉంది, ఏంటి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసినట్లయితే 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఏవిఏ బ్యానర్ పైన మంచు మోహన్ బాబు ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఈ సినిమాకి కథ, స్క్రీన్ అంతా కూడా మంచు విష్ణువే అందించడం జరిగింది. అలాగే ముఖేష్ కుమార్ దీనికి దర్శకత్వం వహించారు. అండ్ ఇందులో మంచు విష్ణుతో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ మంచు మోహన్ బాబు, మోహన్ లాల్, అలాగే అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ఇలా కొంతమంది అంటే చాలామంది సినీ సెలబ్రిటీల్లో అగ్రస్థానంలో ఉన్నటువంటి కొంతమంది నటీనటులు కూడా ఈ సినిమాలో నటించడం జరిగింది. సో ఎవరికి వాళ్ళు ఈ సినిమాలో తమదైన శైలిలో వాళ్ళ యొక్క నటనను ప్రదర్శించారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే మంచు విష్ణు విషయానికి వస్తే మాత్రానికి విష్ణు కెరియర్లోనే ది బెస్ట్ యాక్టింగ్ కన్నప్ప ద్వారా ఆయన ప్రూవ్ చేసుకున్నారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా. అలాగే ప్రభాస్ ఈ సినిమాలో తాను ఎంతవరకు ఒక క్యారెక్టర్ తనకు ఎంతవరకు డిజైన్ చేసి తన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్కి 100% ఆయన కూడా జస్టిస్ చేశారంటగా తెలుస్తోంది. సో ప్రభాస్ సీన్స్ వచ్చినప్పుడు కూడా లిటరలీ గూస్ బంప్స్ వచ్చాయన్నట్టుగా కూడా సోషల్ మీడియా వేదికగా సినిమా చూసినటువంటి ప్రతి ఒక్కరు, అఫ్ కోర్స్ మేము మాలాంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క అభిప్రాయాల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉన్నారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇంకాస్త డీటెయిల్స్ చూసినట్లయితే ప్రభాస్కు ఉన్నటువంటి క్రేజ్ ప్రకారం చూసుకుంటే ఈ సినిమాలో నటించడం వల్ల ఆయన ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్ కాబట్టి ఈ సినిమాలో అన్ని లాంగ్వేజ్లో కూడా ఒక రకమైనటువంటి బజ్ క్రియేట్ అయిందని కూడా చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో శివపార్వతులుగా అక్షయ్ కుమార్ అండ్ కాజల్ అగర్వాల్ నటించినటువంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో అదొక స్పెషల్ అట్రాక్షన్ అని కూడా చెప్పొచ్చు. అలాగే మోహన్ లాల్ గారు కూడా ఒక మంచి పాత్రలో ఇందులో నటించడం వల్ల మలయాళంలో కూడా ఈ సినిమాకి కావాల్సినంతటువంటి బజ్ వచ్చిందన్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటికే అమెరికాకి సంబంధించినటువంటి ఆ దేశాల్లో ఈ సినిమాకి సంబంధించినటువంటి టాక్స్ అన్నీ కూడా బయటికి రావడం జరిగింది. సినీ లవర్స్ అంతా కూడా సినిమా చూసి వారి యొక్క అభిప్రాయాలను కూడా పంచుకున్నటువంటి అంశాలు ఇదే సోషల్ మీడియా వేదికగా కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది కూడా ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని ఇదే సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తున్నటువంటి అంశాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ప్రభాస్ అతను పోషించినటువంటి రుద్ర పాత్ర గురించి అయితే చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు ఆయన ఎంట్రీ వచ్చినప్పుడు మాత్రానికి థియేటర్లో ప్రతి ఒక్కరు కూడా అరుపులతో ఒక రకమైనటువంటి సందడి వాతావరణం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే రుద్రుడిగా ప్రభాస్ అతను కొట్టారు అన్నట్టుగా కూడా ట్వీట్ చేస్తూ ఉన్నారు. సో ప్రభాస్ కోసం కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా సినిమా థియేటర్ల ముందు క్యూ కట్టారు అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అలాగే మంచు అంటే ఈ సినిమాకి సంబంధించి ఇంకాస్త చూసుకున్నట్టయితే అక్షయ్ కుమార్ అండ్ కాజల్ శివపార్వతిలో కనిపిస్తూ ఉంటారు. అసలు సినిమా ప్రారంభం కూడా వాళ్ళతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ కన్నప్ప తిన్నుడి క్యారెక్టర్గా విష్ణు ఎంట్రీ ఇస్తూ ఉంటాడు. అసలు దేవుడి మీదే భక్తి లేనటువంటి తిన్నుడు పరమశివుడి మీద ఆ ప్రేమ కానీ, అభిమానం కానీ, ఆ ఇష్టం కానీ, ఆ భక్తి కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా స్టార్ట్ అయ్యాయి, అసలు కన్నప్పగా ఏ విధంగా మారాడు, అసలు శివభక్తుడిగా ఏ విధంగా మారాడు అనేది ఈ సినిమాకి సంబంధించినటువంటి అసలు కథ అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ జనాల నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఫస్ట్ హాఫ్ అనేది కాస్త యావరేజ్గా అనిపించినప్పటికీ కూడా అండ్ సెకండ్ హాఫ్ మాత్రానికి నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది అన్నట్టుగా జనాలు వారి యొక్క అభిప్రాయాలను అయితే పంచుకుంటూ ఉన్నారు. మొత్తానికైతే ఎప్పటి నుంచో ఈ సినిమా దాదాపుగా ఎన్నో అడ్డంకులు, అవరోధాలు, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మొత్తానికైతే ప్రపంచవ్యాప్తంగా సినిమా అయితే మన ముందుకు రావడం జరిగింది. అసలు లాస్ట్ ఇంకా 1 అవర్ అయితే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అండ్ సినిమాకి వచ్చేసి డివోషనల్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ స్క్రీన్ మీద కూడా పిక్చరైజేషన్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్గా ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ కొంచెం అంటే ఫస్ట్ హాఫ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కొన్ని కామెంట్స్లో అయితే కొంచెం ల్యాగ్ అనిపించినప్పటికీ కూడా దాన్ని సెకండ్ హాఫ్ మాత్రానికి చాలా కవర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అసలు విష్ణు కూడా ఖర్చు పెట్టడం విషయంలో ఎక్కడా కూడా రాజీ పడలేదన్నట్టుగా ఈ సినిమా చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ప్రభాస్, మోహన్ లాల్ సీన్లు అయితే అద్భుతంగా వచ్చాయనే టాక్ కూడా చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఇక మొత్తానికైతే ఓవరాల్గా చూసుకుంటే మాత్రానికి కన్నప్ప మూవీ అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సో మొత్తానికైతే ఒక మంచి సక్సెస్ టాక్తో కన్నప్ప మూవీ అయితే దూసుకెళ్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు.